సంధ్యాదేవి. పూర్వము త్వష్ట ప్రజాపతి అని ఒక గొప్ప విశ్వకర్మ ఉండేవాడు. అతను దేవతలకి విమానాలు ఆయుధాలు చేసి ఇచ్చేవాడు. విశ్వకర్మకు సంధ్యాదేవి అనే చక్కటి కూతురు. ఆమె చాలా సుకుమారురాలు. సంధ్య పెళ్లియుడికి రాగా సూర్యుడే ఆమెను వరించాడని తెలిసి తక్కిన దేవతలంతా పోటీ చెయ్యక ఊరుకున్నారు. సూర్యుడు లోకాలన్నీ నిత్యం తిరిగొచ్చేవాడు కనుక ఎక్కడెక్కడ పెళ్లి కూతుళ్ల సంగతి అతనికి తెలుసును. వాళ్ళందరిలోకి సంధ్యాదేవి అందమైందని తోచి ఆమెనే పెళ్లి చేసుకుందామని నిశ్చయించాడు. సూర్యభగవానుడి గొప్పతనం తెలిసిన విశ్వకర్మ ఒక మంచి ముహూర్తాన సంధ్యాదేవిని సూర్యదేవునికిచ్చి పెళ్లి చేశాడు. గొప్పవాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు సంధ్యాదేవి మొదట సంబరపడిందే కాని అత్తవారింటికి వెళ్లడంతోనే ఆ సంబరమంతా చెప్పబడిపోయింది. సూర్యుడు లోకబాంధవుడే కావచ్చు కాని ఆ బగబగమండే భర్తతో ఎలా కాపురం చేయటం? అందులోనూ సంధ్యాదేవి లాంటి సుకుమారి అసలే చేయలేదు. స్వామి, మీరు చాలా వేడిగా ఉన్నారు, మీ వద్ద ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది అని తన బాధ భర్తతో చెప్పుకుందామని ఆమె అప్పుడప్పుడు అనుకున్నదే కాని ఆయన ఏమనుకుంటాడో అని భయపడి చెప్పకుండా ఊరుకునేది. కొంతకాలానికి ఆవిడకు వైవస్వతుడు, యముడు అనే 2 కొడుకులు, యమున అనే ఒక కూతురు పుట్టారు. క్రమంగా సూర్యుని వేడి తగ్గడానికి బదులు ఎక్కువైపోయి సంధ్యాదేవికి సహించడానికి వీల్లేనంత బాధ కలిగించింది. ఆమె తన బాధ ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చుని దుఃఖించింది. అప్పుడు ఆమె నీడ ఆమె ప్రక్కనే కనబడింది. ఆ నీడ సరిగ్గా తనలాగే కనబడేసరికి సంధ్యకు ఒక ఆలోచన తట్టింది. ఆ నీడకు ప్రాణం పోస్తే అది తనలాగే సుందరి అయి సరిగ్గా తనలాగే ఉంటుంది. తన స్థానంలో ఆమెను సూర్యునికి భార్యగా ఉంచేసి తాను పుట్టింటికి వెళ్ళి ఇంతవరకు సూర్యుని వేడి వల్ల కమిలిపోయిన తన శరీరం తేరుకునే వరకు అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ పిమ్మట రావచ్చని. వెంటనే సంధ్యాదేవి తన నీడకు ప్రాణం పోసి అచ్చు తన వల్లనే ఉన్న ఆ సుందరికి ఛాయాదేవి అని పేరు పెట్టింది. ఛాయా అంటే నీడ. ఛాయాదేవి, అక్క, నన్నెందుకు పుట్టించావు అని అడిగింది. సంధ్య తన బాధంతా చెప్పి, నువ్వు భర్తగారికి అనుమానం రాకుండా నడుచుకోవాలి, ఆయనకు సందేహం రాకుండా నా పిల్లల్ని కూడా ఇక్కడే విడిచి వెళ్తున్నాను, వాళ్లకు కూడా ఏ సంశయమూ కలగకుండా ఇది అమ్మే అని నమ్మకం పుట్టేటట్లు నువ్వు వాళ్లను పెంచాలి, మన ఈ రహస్యం ఎవరికీ తెలియనివ్వకూడదు అని చేతిలో చెయ్యి వేయించుకుని మర్నాడే సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళింది. సంధ్యాదేవి తనంతట తానే వచ్చిందనేటప్పటికీ ఏం చెప్పమా అనిపించింది విశ్వకర్మకి. ఆమె మనసు విడిచి చెప్పటానికి బిడియపడింది. బహుశా మొగుడితో ఏదో పేచి వచ్చి ఇలా వచ్చేసి ఉంటుందని, కొన్నాళ్లు పోతే అల్లుడే వచ్చి ఆమెను సమాధానపరిచి తీసుకువెళ్తాడని, అంతగా రాకపోతే తామే తీసుకుపోయి అప్పుడే దిగపెట్టవచ్చునని తల్లిదండ్రులు అనుకున్నారు. కాని వాళ్ళు అనుకున్నట్లు సూర్యుడు ఎప్పటికీ రాలేదు. ఎందుకొస్తాడు? అతడికి సంధ్యాదేవి బాధ కాని ఆమె పుట్టింటికి వెళ్ళిందని కాని తెలిస్తేగా. ఛాయాదేవి కాస్త కూడా సూర్యునికి అనుమానం కలగకుండా అచ్చా సంధ్యాదేవిలాగా ప్రవర్తిస్తున్నదాయే. పోని పిల్లలకు కూడా అనుమానం కలగలేదు. ఛాయాదేవి వాళ్ళని స్వంత తల్లిలాగనే ప్రేమతో పెంచుతోంది. ఇంక వాళ్ళకెలా అనుమానం వస్తుంది? ఇక్కడ విశ్వకర్మ అల్లుడు రాకపోవడం చూసి ఇంకా ఉపేక్ష చేయడం మంచిది కాదని తోచి సంధ్యతో, అమ్మాయి, చెట్టుకి కాయ బరువు కాదు కదా, నువ్వు ఎన్నాళ్లున్నా మాకు ఆనందమే, కాని భర్తతో ఉండవలసిన కాలంలో పుట్టింటి ఉండటం క్షేమం కాదు అన్నాడు. అప్పుడు సంధ్యాదేవి, నిజమే నాయనా, నీవు చెప్పిన మాట, నేనొక్కతను వెళ్ళగలను, నీకెందుకు శ్రమ అని చెప్పేసి వెంటనే బయలుదేరింది. కాని సూర్యభగవాను తీవ్రత తలుచుకునేటప్పటికీ ఆమె గుండె జల్లుమంది. సూర్యలోకానికి బయలుదేరిన ఆమె దారిలో ఓ అడవిలో ఆగిపోయింది. తనలాంటి అందమైన స్త్రీ ఒంటరిగా అడవిలో ఉండటం క్షేమం కాదని తోచి ఆమె తన మనుష్య రూపాన్ని వదిలేసి ఒక ఆడగుర్రం అయిపోయి అక్కడే ఉండిపోయింది. విశ్వకర్మకు ఈ సంగతి ఏమీ తెలియక తన కుమార్తె అత్తింటి చేరుకుని సుఖంగా ఉందనే అనుకున్నాడు. సూర్యుడికి ఇదేమీ తెలియక ఛాయాదేవినే సంధ్యాదేవి అనుకుని ఆమెను ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. సంధ్యాదేవి పిల్లలైన వైవస్వతుడు, యముడు, యమున కూడా ఆమె తమ అమ్మ అనుకుని అమ్మ మీద ఉండే చనువు, గౌరవం చూపుతున్నారు. కొంతకాలానికి ఛాయాదేవికి కూడా పిల్లలు పుట్టారు. సౌవర్ణుడు, శని అనే 2 కుమారులు, తపతి అనే కుమార్తె. అయితే తనకు పిల్లలు పుట్టడంతోనే ఛాయాదేవిలో మార్పు వచ్చింది. అంతవరకు తాను కన్నబిడ్డల వల్లే చూచిపెంచిన సంధ్యాదేవి పిల్లలంటే ఆమెకిప్పుడు ప్రేమ పోయి
వాళ్లను సవితి పిల్లలను చూసినట్లు చూడటం మొదలుపెట్టింది. తమను కన్న తల్లే ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తుందని తెలియపోవడంతో యముడు కోపంతో ఛాయాదేవి మీద మండిపడ్డాడు. ఛాయ తక్షణం వెళ్లి సూర్యునితో ఫిర్యాదు చేసి ఉన్నవి లేనివి కలిపి చెప్పింది. అయితే సూర్యుడు తొందరపడే రకం కాదు. యముడు పిన్నవాడైనా ధర్మపరాయణుడు. అతనిలా ఎందుకు ప్రవర్తిస్తాడు చెప్పమా అనిపించింది అతనికి. కుమారుణ్ణి పిలిచి విచారించాడు. తపతి పుట్టినప్పటి నుంచి అమ్మ మమ్మల్ని సవితి పిల్లల్ని చూసినట్లు చూస్తోంది, మీకు తెలుసో లేదో అన్నాడు యముడు. సూర్యుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి యముడన్న మాట నిజమో కాదో అని భార్య ప్రవర్తన గురించి ఆమె చిన్నపిల్లలంటే ఎక్కువ మమకారం చూపిస్తుందని తెలుసుకున్నాడు. ఏమిటిది? తన కడుపును పుట్టిన ఆరుగురిని సమంగా చూడడానికి బదులు సంధ్యాదేవి మొదటి వాళ్ళని సవితి పిల్లలకు మళ్లే ఉపేక్ష చేస్తూ కడసారి వాళ్ళని నెత్తికెక్కించుకుంటుందేమిటి? సూర్యుడు ఉండబట్టలేక భార్యను పిలిచి నిలదీసి అడిగాడు. ఛాయాదేవి తప్పించుకుపోదామని చూసింది. కాని సూర్యుడు అలా పోనివ్వలేదు. ప్రళయకాల రుద్రుడి మల్లే బొగ్గుమనేసరికి ఛాయాదేవి గజగజ వణుకుతూ తాను సంధ్యాదేవిని కాదని, సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయిందని యథార్థం చెప్పేసింది. ఇది విని సూర్యుడు చాలా విచారించాడు. కూతుర్ను నేను సుఖపెట్టలేకపోయానని మా అమ్మగారు ఏమనుకున్నాడో కదా అని బాధపడి తక్షణం విశ్వకర్మ ఇంటికి వెళ్లి సంధ్యాదేవి ఏదండి అని అడిగాడు. ఆ మాట వినేటప్పటికీ విశ్వకర్మ నిర్ఘాంతపోయాడు. మీ వద్దకే వెళ్తున్నానని బయలుదేరిందే అన్నాడు. సూర్యుడు జరిగిందంతా మామగారికి పూసుకొచ్చినట్లు చెప్పగా విశ్వకర్మ అల్లుణ్ణి మోదార్చి తన యంత్ర సామగ్రి తెచ్చి సూర్యుణ్ణి చేత్తో పట్టుకుని బగబగమండే పిచ్చులన్నీ ఊడి కింద పడేటట్లు సానపట్టేశాడు. మంటలకు బదులు వెచ్చదనము, కాంతి మిగిలి సూర్యుడు చూడటానికెంతో అందంగా కనబడ్డాడు. అలా మారిపోయి సంధ్యాదేవిని వెతుకుతూ వెళ్లిపోయాడు. ఆవిడ తన మానాన్ని కాపాడుకునేందుకని ఆడగుర్రమై అడవిలో ఉందని తెలిసి తాను కూడా ఒక గుర్రం రూపంతో అక్కడికి వెళ్లాడు. సంధ్యాదేవికి సూర్యుడు తెలివి చెప్పుకునేసరికి, ప్రభు, మీరు మళ్లీ మీ సూర్యరూపం ధరించకండి, మీ వేడి భరించలేను అని ఆమె ఉన్నమాట చెప్పేసింది. వాళ్లలా కొంతకాలం గుర్రం రూపంలోనే ఉండగా వారికి అశ్విని కుమారులు పుట్టారు. ఈ అశ్విని కుమారులే దేవతలకు వైద్యులయ్యారు. కాని సూర్యుడు సంధ్యాదేవి అడవిలో గుర్రం రూపంలో అట్టే కాలం ఉండటానికి వీల్లేకపోయింది. ఏమంటే సూర్యుడు లేకపోతే లోకాలకు వెలుగో మరి. అందుచేత ఇదివరకు మళ్లే కాక తన వేడి అంతా పోయిందన్న సంగతి ఆమెకు నచ్చచెప్పి తన లోకానికి తీసుకుపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.